ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా కేక్‌ను ప్రిపేర్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. ఎగ్స్ గాని, ఓవెన్ గాని ఏం లేకుండా ట్రై చేస్తున్నా. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని కొంచెం పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, పావు కప్పు ఆయిల్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. రెండిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అందులోనే పావు కప్పు వరకు మైదా, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేసుకొని వన్ డైరెక్షన్ మెథడ్‌లో మాత్రమే కలుపుకోవాలి. నేను తీసుకున్న పాలకి, రవ్వకి, పిండికి మాత్రం సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం పాలు యాడ్ చేసేసుకోవచ్చు. మౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండితో డస్ట్ చేసేసుకొని బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని 2 టైమ్స్ డిప్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఓవర్గా బేక్ చేసిన, కొంచెం మాడింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.